అరే సురేష్, ఏం చేస్తున్నావు నాన్న? బాక్స్ లన్నీ ప్యాక్ చేయని చెప్తే అలా విప్పేస్తున్నావేంటి? ఏంటంత పరధ్యానం? సరేలే, ముందు సరిగ్గా ప్యాక్ చేయి. పూర్ణిమ పూర్ణిమ, అలా చూడు, మన ప్రియమైన ఫ్యాషన్ డిజాస్టర్ ని. కాలర్ ఎలా ఉందో చూసావా? ఇవి ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు అనుకుంటాను. సురేష్, ఏమైంది ప్రజ్ఞ? పని చేసుకుని నన్ను ఇంకా చాలా ఉన్నాయి గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి. కానీ అదా ఏదో ఒకటి పని చేయి. అంటే అది గాలి వల్ల అలా అయిపోతుంటే నేను కొంచెం సరి చేశాను అంతే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినాడు రా. నేనేమైనా వింతగా కనిపిస్తున్నానా? అదేం లేదే. ఏ? వాడు చూస్తున్న పద్ధతి అలా ఉంటేను. అలా చూడకటి డౌట్ వచ్చేస్తుంది. ఇవాళ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావు, అందుకే అలా చూస్తున్నారు. ఇవాళే కనిపిస్తున్నానంటే రోజు కనిపించడం లేదా? రోజు అలాగే కనిపిస్తావు. పదా, నీ పని అయిపోతే ఇక వెళ్దామా? మీరు మాట్లాడుకోవడానికి లైఫ్ అంతా మిగిలే ఉంది. పెళ్లి వారు వచ్చేస్తున్నారు. అమ్మ పద, ఆంటీ పద, నానమ్మ, పూర్ణిమ అందరూ త్వరగా రావాలి. పదండి. ఐదు రోజుల పెళ్లి అమ్మంది పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. మొత్తం మీద ఒక పని అయిపోయింది. మగ పెళ్లి వాళ్ళు చాలా సంతోషించారు. అలసిపోయామనుకో, పోనీలే ఒక తంత అయిపోయింది. ఇప్పుడిక సెలబ్రేషన్ చేసుకుందాం. బుల్బుల్, ఇంట్లో నా కాఫ్ సిరప్ ఉందిగా. కాఫ్ సిరప్? అవును మాధవి, సెలబ్రేషన్ అంటే కాఫ్ సిరప్ లేకుండా ఎలా చేసుకుంటాం? కాఫ్ సిరప్ సెలబ్రేషన్, కాఫ్ సిరప్ సెలబ్రేషన్. బాగా జరిగింది కదా? ఇదంతా నీకోసమే. చాలా అందంగా కనిపిస్తున్నావు నువ్వు. నీ పెళ్లి జరుగుతున్నందుకు నాకెంత సంతోషంగా. కాదు సారీ, కొంచెం బాధగా కూడా ఉంది. ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావు అన్న బాధ. అంటే అత్తారింటికి.
అన్నిటికంటే బాగుంది ఏమిటో చెప్పినా అచ్చు. అబ్బాయి చాలా మంచివాడు, నిన్ను ఎంతో బాగా చూసుకుంటాడు. నేను మాత్రం అన్నయ్య ఆమె నన్ను పిలుస్తుంది. కానీ నాకు పిలిచినట్టుగా అనిపించలేదే. నాకు పిలిపించిందిగా. ఇదిగో అర్చన. చెప్పు అరవింద్, ఏం లాభం లేదు, లేనిపోని ఎక్స్క్యూజ్ లేని చెప్పకు. ఎక్కడున్నావు నువ్వు అసలు? ఓహో అద్దా విషయం. అంటే నేను ఇప్పుడు నీకు ఇన్విటేషన్ ఇవ్వాలనా, లేకపోతే ఏంటి? ఎక్కడున్నావు నువ్వు? పర్లేదులే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. సురేష్ నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నువ్వు నన్ను వెతుక్కుంటున్నావా? అదేగా చెప్పాను. ఈ మధ్య నువ్వు నన్ను వెతుక్కుంటూ రాలేదు. రోజు రింగు ఏమీ ఇవ్వలేదు. అది ఇక్కడ ఎంత పని ఉందో నీకు కూడా తెలుసు కదా. నిజం చెప్పాలంటే నేను కూడా నీకోసం వెతుకుతున్నా. అబద్ధాలు. నిజంగా సురేష్ ఇవ్వాలేమో మీ చెల్లెలకి నిశ్చితార్థం జరిగింది. అది కాదు, మన అర్చనకి నిశ్చితార్థం అయింది కదా. ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ హర్. మనం కూడా ఈ హ్యాపీ అకేషన్ కి సెలబ్రేషన్ చేసుకోవచ్చుగా. అంటే ఈ సెలబ్రేషన్ లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి. అలాగే, తప్పకుండా. చెప్పు, నన్నేం చేయమంటావు? తప్పకుండా చేస్తావుగా. తప్పకుండా. ముందుగా ఇది తాగాలి, అప్పుడే చెప్తా. బుల్బుల్, ఇదేం వద్దు, నాకేం అలవాట్లేదు. నా కోసం ప్లీజ్. మన ఇద్దరి మధ్య బంధం ఉండాలనుకుంటే నువ్వు మరీ అంత ఆలోచించుకు. నువ్వు మా ఫ్యామిలీలో ఒకటివి కావాలనుకుంటున్నావు కదా, అవునా? నా కోరిక కూడా అదే. ఇది మా నాన్నమ్మ తాగే కాఫ్ సిరప్. తాగురని మాత్రం అనకు. ఫ్యామిలీ డ్రింక్. ఇది తాగు సురేష్. వద్దు, తాగే. అబ్బా, ఎందుకంత ఆలోచన? గబగబా తాగే. ఓకే, గో. బుల్బుల్, ప్లీజ్ ఈ సంగతి ఎవరికి చెప్పుకో. సురేష్, నేను మాత్రం ఎందుకు చెప్తాను? సురేష్, నీకు చాలా ధైర్యం వచ్చేసింది, అందుకే అదంతా అలా తాగేశావు. ఇప్పుడు నువ్వేం చేయాలో చెప్తాను. నీ మనసులో ఎన్నో ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఎవరితో షేర్ చేసుకోలేదని నాకు తెలుసు. కానీ ఇవాళ మాత్రం నీ మొత్తం ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకోవాలి. ఐ మీన్, మనసులో మాట నోట్తో చెప్పాల్సి ఉంటుంది. చెప్తావు కదా? నా కోసం కనీసం ఈ మాత్రం చేయలేవా? ప్లీజ్. సరే బుల్బుల్, చేస్తాను. వెరీ గుడ్ యా. ఐ మీన్, నీకు చాలా ధైర్యం ఉంది. గ్రహాల స్థితి అనుకూలంగా ఉండే చివరి రాత్రి ఇదే. దేవుడి దయ వల్ల వీళ్ల మనసులో కోరికలు కూడా నెరవేరాలి. అక్కా, ఏమైంది పూర్ణిమ? నేను సురేష్ పిలుస్తున్నాడు. ఎందుకు? నాకేం తెలుసు. అలాంటి పర్సనల్ సంగతులు నాకెలా తెలుస్తాయి? తొందరగా వచ్చాయి. అది కాదు. అరే, చాలు బుల్బుల్. సురేష్, ఇంకొకటేగా తాగాల్సిందే. బుల్బుల్, త్వరగా. వద్దు. ఇది నానమ్మ కాఫ్ సిరప్. తాగేసే. ఫినిష్ ఇట్. గుడ్. బుల్బుల్, ఇన్ని రోజుల నుంచి నేను చెప్పాలనుకుంటున్నదేదో ఇవాళ చెప్పేస్తాను. ముందు సంగతి చెప్పు. నీకెలా అనిపిస్తుంది? ఎలాగంటే, చెప్పు. బుల్బుల్ బుల్బుల్ బుల్బుల్, అయ్యో, నాకు ఎప్పుడు అనిపించేది ప్రేమ ఒకటే. సురేష్, మొత్తానికి నీకు ధైర్యం వచ్చేసింది. నీ మనసులోని మాటని బయట పెడుతున్నావు. అది నేను ఎప్పుడూ చెప్పేసేవాడిని, కానీ బుల్బుల్ అది అది ధైర్యం సరిపోలేదు. కానీ ఇవాళ నువ్వు నాకు నాను కాఫ్ సిరప్ ఇచ్చావుగా, దానివల్ల ధైర్యం వచ్చేసింది. మనం ఒక పని చేద్దాం. టెర్రస్ మీదకి వెళ్దాం. అక్కడ నువ్వు మొత్తం అంతా చెప్పేయచ్చు, సరేనా? ఎక్కడైనా చెప్పగలను బుల్బుల్. డాబా మీదైనా, పీటగొడ మీదైనా, నువ్వు ఎక్కడ చెప్పమంటే అక్కడే. నువ్వు పంచే, నువ్వు టెర్రస్ మీదకి వెళ్ళు. నేను ఇప్పుడు వస్తాను. ఓకే, వెళ్ళు. వెళ్ళు. ఒక నిమిషం. సరేనా? బుల్బుల్, ఇక వెళ్ళు.
అరే వెళ్ళమంటుంటే వెళ్ళు. పూర్ణిమ పూర్ణిమ అక్క ఎక్కడుంది? నేను సురేష్ పిలుస్తున్నాడని అక్కకి చెప్పేశాను. వచ్చేస్తుంది. అక్క నువ్వు ఎక్కడున్నావా? సురేష్ నీ కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడే టెర్రస్ మీదకి వెళ్ళాడు. ఎందుకు? నువ్వు కూడా వెళ్ళు. అది కాదు, వెళ్ళు. Yes. అమ్మ. ఇదిగోండి అమ్మగారు. ఇలా ఇవ్వు. అమ్మ. ఏమైంది? నెమ్మదిగా. Guess what? ఏమైంది? ఇవాళ నేను కన్ఫ్యూషన్ చేస్తానని చెప్పానా లేదా? చెప్పావు. నానమ్మ ఇప్పుడు సురేష్ ప్రెగ్నలో టెర్రస్ మీద ఒంటరిగా ఉన్నారు తెలుసా? ఆహాహా, చాలా గొప్ప న్యూస్ చెప్పావు. దీన్నే అంటారు కీలేరికి వాత పెట్టడం. జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నువ్వు బానే ఉన్నావుగా? పోనీలే, నువ్వు వచ్చేసావా? ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు నేను ఏం చెప్పబోయినా ప్లీజ్ పూర్తిగా వినకుండా వెళ్ళిపోకు ప్లీజ్. సరే చెప్పు. ఎన్నాళ్ళుగా నేను చెప్పాలనుకుంటున్నది ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాను. అది కూడా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అందరికంటే నువ్వంటేనే ఇష్టం. ఐ లవ్ యూ. అవును, ఐ లవ్ యూ. నువ్వు నాకు ఈ లోకంలో అందరికంటే ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. విరిగిపోయిన పైప్ లైన్ కంటే ఇంపార్టెంట్. దారిలో గోతుల కంటే ఎక్కువ ఇంపార్టెంట్. పొద్దున్నే నీ మొహం చూసేంత వరకు నాకు ఆ రోజు ఆరంభం కాదు. అలాగే రాత్రిపూట కిటికీ గుండా నీ మొహం చూస్తే తప్ప అంతవరకు ఆ రోజు ముగిసినట్టు కాదు. నాకేం కాదు. ఇవాళ నువ్వు మధ్యలో మాట్లాడకు. కేవలం నేను చెప్పేది విను. నేను ఇలా చెప్పాలని ప్రతిరోజు రిహార్సల్స్ చేస్తూనే ఉంటాను. కానీ నాకు ధైర్యం సరిపోయేది కాదు. నువ్వు నాకు చేరువుగా ఉన్నప్పుడు నేను సర్వం మర్చిపోతాను. అలాగే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నాకు చాలా 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 బాధగా ఉంటుంది. ఇక్కడ ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చూసినప్పుడు కూడా నాకు అంత బాధ కలగదు. ట్రాఫిక్ సిగ్నల్ పట్టించుకోకపోతే కూడా బాధ కలగదు. అంతే. నేను చెప్పవలసింది ఏమిటో నేను చెప్పేశాను. ఇప్పుడు చెత్త ఊడుస్తున్నాడా లేదా అనే సంగతి నేను లెక్క చేయను. ఇంకా ఏమిటంటే అధికారులు పేదవాళ్ళకి ఇల్లు ఇస్తున్నారో లేదో నాకు అక్కర్లేదు. నాకు వాళ్ళు కూడా ఎందుకు. నాకు ఇప్పుడు కేవలం నిన్ను చూసుకోవటం ముఖ్యం. కేవలం నిన్ను జాగ్రత్తగా చూసుకోవటం. నువ్వు నన్ను ఒప్పుకుంటావని నేను ఎన్నడూ అనుకోలేదు. కానీ నాకంటే ముందు వేరొకరి నువ్వు ఒప్పుకోవడానికి ముందు నేను నిన్ను ఒకటి అడుగుతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? మనకి పెళ్ళి అయిపోతుంది. అప్పుడు మనకి పిల్లలు పుడతారు. వాళ్ళు ఒకరు
ఇద్దరు కాదు కాదు ముగ్గురు. యాక్చువల్లీ ఎంతమంది నా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎలా చేస్తుందో అంతమంది. విల్ యూ మ్యారీ మీ? తను ఇంకా ఎస్ అని చెప్పదేంటి? ఎస్. నాకు నీతో కలిసి ఉండటం అంటే సురేష్, సురేష్ ఏమైంది? నీకేం కాలేదుగా? సురేష్ నిన్నే అడుగుతున్నాను, ఏమైంది సురేష్? నువ్వు బానే ఉన్నావా? నేను చెప్పినంత ప్రజ్ఞ కాదుగా. సురేష్ 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 లే. సురేష్ నేను వెళ్ళి మంచినీళ్ళు తెస్తాను. ఓకే అక్క. సురేష్ 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 అయ్యో ఓకే. సురేష్ సురేష్ నువ్వు బానే ఉన్నావు కదా? సురేష్ అయ్యో ఓకే. అంటే నేనంతా చెప్పింది బుల్బుల్కేనమాట. అయ్యో ఓకే. అయ్యో ఓకే. నువ్వే కదా. ఎందుకు తీసుకెళ్లారు మా అబ్బాయిని టెర్రస్ మీదకి? మీరంతా కలిసి వాడికి ఆ గది పట్టిస్తారా? మాధవి గారు, ఎలాగైనా సురేష్ తన మనసులో మాట ప్రజ్ఞకి చెప్పేయాలని పిల్లలు ఏవేవో ప్రయత్నాలు చేశారు. అందుకే వాళ్ళు అందుకు ఇదే నా పద్ధతి? తన మనసులో మాట చెప్పించే పద్ధతిదా? ఏదో శుభమాని నా కూతురు నిశ్చితార్థం జరిగింది. దేవుడి దయ వల్ల మగపెళ్లి వాళ్ళంతా వెళ్ళిపోయారు కాబట్టి సరిపోయింది. వాళ్ళు ఏదైనా సామాన్లు మర్చిపోయి మళ్ళీ ఇక్కడికి వస్తే పిల్లవాడి పరిస్థితుల్లో చూసి ఏమనుకుంటారు? అమ్మాయి అన్న తాగుబోతూ అనుకోరు? అప్పుడు నేను వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? చెప్పండి మీరు. మాధవి గారు, జరిగింది తప్పేనా నేను ఒప్పుకుంటాను, కానీ తప్పు ఒప్పుకుంటే చాలదు సరళ గారు, అందుకు శిక్ష అనుభవించాలి. ఇదంతా చేసింది నువ్వే కదా? ఆంటీ గారు తప్పంతో మాట్లాడకు. తప్పు చేసింది నువ్వే కదా, కనుక శిక్ష కూడా నీకు తప్పదు. నీకు శిక్ష ఏంటంటే యావత్ జీవితం నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడం, అందుకోసం కోడలుగా మా ఇంటికి రావడం. అర్థమైందా? వస్తావు కదా? అమ్మా సరళ గారు. అమ్మా ఒక్క నిమిషం అయితే నేను ఎంత భయపడిపోయానో తెలుసా? అలాగా? అసలు మీరంతా ఏమనుకున్నారు? ఆటలు ఆడడం మీకే తెలుసు అనుకున్నారా? అరే, నిజానికి నేను మీకు తల్లినవుతాను. నేనెందుకు తీసిపోతాను? పైగా నేను నీ కాబోయే అత్తగారిని. చూడమ్మా, మా ఇంటికి రావడానికి అన్ని సన్నాహాలు చేసుకో. సరళ గారు, దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్. నేను అలా చేసినందుకు మీరు తప్పుగా అనుకోకండి. నేనేదో తమాషా చేశాను అంతే. అయితే సరళ గారు, ఈ కాఫ్ సిరప్ లేకపోతే పని జరిగేది కాదు. జరిగిందేదో మన మంచికే జరిగింది. మొత్తం మీద తన మనసులో మాట చెప్పడానికి మా అబ్బాయికి ధైర్యం వచ్చింది కదా. అభినందనలు సరళ గారు. నాకు వియ్యుపురాలుగా రావడానికి ఏర్పాట్లు చేసేసుకోండి. పోనీలేండి, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది, అంతే కదా? ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి తంతు జరిపించి అత్తారింటికి పంపించేయండి.
అమ్మాయిలు ఉన్నారే ఎప్పుడు ఏం చేస్తారో తెలియడం లేదు. ఏమన్నాడు తను? అదే ఆ ఈ లోకంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ నువ్వే. విరిగిపోయిన పైప్ లైన్ కంటే ఎక్కువ. అరే చెత్త సరిగ్గా ఊడుస్తున్నారో లేదో కూడా నాకు పూర్ణిమ, అనవసరం. ఇక చాలు, నన్ను వెళ్ళనివ్వు. ప్లీజ్ అర్చన. నాకు కావాల్సిందల్లా నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం ఒక్కటే. విల్ యు మ్యారీ మీ? అర్చన ప్లీజ్ ప్లీజ్ నన్ను కాసేపు వదిలేండి. అసలు మీరు ఇదంతా ఏంటి ఇలా చేసి పెట్టారు? అవునా? ఆ మాట తనంటే ప్రేమ, మేవంటే కోపమా? అయినా అక్క కోపంగా ఉన్నట్టు నటించుకో. నీకెంత ఆనందంగా ఉందో నాకు తెలుసు. సరిగ్గా చెప్పావు. తన మొహం చూడు, సిగ్గుతో ఎంత ఎర్రబడిపోయిందో. అదంతా తర్వాత మాట్లాడదాం. ముందు నాకు చెప్పండి, సురేష్ కా డ్రింక్ ఎవరు తాగించారు? అంత గొప్ప పని నీ చెల్లెలు తప్ప ఇంకెవరు చేయగలరు? బుల్బుల్ ఏంటిదంతా? వదినా, అన్నయ్యకి అలా డ్రింక్ తాగించి ఉండకపోతే ఇప్పటికీ తను నీకు బదులు అద్దానికి ప్రపోజ్ చేస్తూ ఉండేవాడు. అక్క ఆ మత్తులో తను నువ్వే అనుకుని నా చేయి పట్టుకున్నాడు. నాకు చాలా భయం వేసింది. ఆ రోజు రింగ్ రోజు ఇచ్చి నాకు ప్రపోజ్ చేసినట్టు చేస్తాడేమో అని భయపడ్డాను. అవునవును, అదే గనుక జరిగి ఉంటే చాలా గందరగోళం అయి ఉండేది. మరదలు పెళ్ళామై కూర్చుంటుంది. సరే గాని మొత్తం మీద సురేష్ అక్కకి ప్రపోజ్ చేయడం అయిపోయింది. ఇంతకీ తనెక్కడా? తను ఇంకా మత్తులో మంచం మీద పడుంటాడు. వెళ్ళు వెళ్ళు, తను లేపు వెళ్ళు. నేను వెళ్ళను. అవునా, నువ్వు వెళ్ళవా? సరే అయితే నేనే వెళ్తాను. తను గనక మళ్ళీ నా చేపట్టుకుంటే ఈసారి మాత్రం తన్ని కాదనేది లేదు. అది నీకు ఓకే కదా? బుల్బుల్, నేను నీ సంగతి తర్వాత చెప్తాను. ఇంకా సిగ్గే, మా అక్క ఇక ఎప్పటికీ మారదు. ఎప్పటికీ. आफताबी नूर हो तुम मुझसे यूं ही दूर हो तुम आफताबी नूर हो तुम मुझसे यूं ही